జీవహింస మానండి, అన్ని జీవులను ప్రేమించండని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక సంతపేట ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూలులో గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాకాహార ర్యాలీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం ఉత్తమమైన ఆహారం అన్నారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన ఆచార్య శ్రీనివాసం మాట్లాడుతూ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ గ్రంథంలో కూడా మాంసాహారం భుజించమని చెప్పలేదన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ అధినేత డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ మనకు రోగాలు రావడానికి ముఖ్య కారణం మాంసాహారం భుజించడం. మాంసాహారం భుజించిన వారి ఆలోచనలు చాలా క్రూరంగా, కఠినంగా ఉంటాయన్నారు. లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ లోహిత్ కుమార్ మాట్లాడుతూ సృష్టిలోని సకల కోటి జీవరాశిని ప్రేమించాలన్నారు. అవి స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించాలన్నారు. దేవతలకు ప్రసాదంగా శాకాహారం పెడుతున్నామే తప్ప మాంసాహారం పెట్టడం లేదన్నారు. లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ రాధిక మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రలోని వివిధ జిల్లాల నుండి మరియు 200 మందికి పైగా శాకాహార ప్రియులు, లిటిల్ రోజ్ విద్యార్థులు, అధ్యాపక బృందం, దాదాపు 13కు పైగా శాకాహార ప్రచార రథాలు పాల్గొన్నాయన్నారు. జీవహింస మహాపాపం, అది ఏదైనా కానీ. ఇంకో ముఖ్య విషయం చెప్తున్నాను. మామూలుగా అనుకుంటాం మన ప్రోటీన్ అంటే మాంసం తింటేనే ప్రోటీన్ వస్తుందని. కాదండి, మన తినే ఆహార పదార్థాలు ఏవైతే కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయో వాటి నుంచి కూడా ప్రోటీన్స్, విటమిన్స్ విపరీతంగా వస్తాయి. దీనికి ఉదాహరణగా అయిపోతాం. మీకు ఎవరైతే ఇంతవరకు ఎవరూ రికార్డు బద్దలు చేయలేని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే కోడి రామూర్తి. ఆయన ఏకంగా ఏనుగు చేత తొక్కించుకునేవాడు, మహాబలశాలి. తర్వాత పెద్ద పెద్ద రోడ్ రోలర్స్ని ఇలాంటి వాటిని లాగేవాడు. సమ్మెటతో బండలు పెట్టుకొని మీద బండలు పెట్టుకొని సమ్మెటతో పాల్గొంటుంది. చాలా ఆయన చేసినవి ఇంతవరకు రికార్డు బద్దలు కాలేదు. సోకాల్డ్ వర్గీయ ఆయన కోడి రామూర్తి గారు ప్యూర్ వెజిటేరియన్. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గట్ హెల్త్ అనేది ఈ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, సాధ్యమందరూ రావు. ఎన్ని తీసుకున్న వాళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. వన్స్ గట్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం మీరు చాలా రకాలుగా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సాధ్యమైనంత వరకు ఈ అహింసా పరమో ధర్మ అనేది, జీవహింస మహాపాపం అనేది రకంగా, అలాగే మూడు జీవుల పట్ల మనం ప్రేమ చూపించడం, వాటి పట్ల ఆదరణ చూపించడం, మళ్ళీ కూడా కేవలం మనం మాటలతో కాకుండా చేతులతో కూడా మనం నిరూపిద్దాం. మనం ఎవరు పట్టించుకొని పాపం కొన్ని ఆ స్ట్రీట్ డాగ్స్ అయితేనేమి, క్యాట్స్ అయితేనేమి, లేకుంటే ఇలా చూస్తున్నాం విధులు. ఈ ఎండాకాలం వస్తే అసలు వాటికి కనీసం ఆహారం అందించేవాడు, నీళ్ళు అందించేవాడు కూడా లేదు. అలాంటివి కనీసం కరుణ, దయ చూపి అటువంటి వాటి పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ, ఈ మధ్య మనం ఈ భూమిపైన జన్మ తీసుకున్నప్పుడు ఎలా స్వేచ్ఛగా బ్రతకాలని జన్మ తీసుకున్నామో, అదేవిధంగా సృష్టిలోని సకల కోటి జీవరాశులు కూడా అలాగే జన్మ తీసుకునేది. ఏ జీవిని కూడా చంపడానికి మనకు అవకాశం లేదు. మనం ఎలా స్వేచ్ఛగా బతుకుతున్నామో అన్ని జీవులు స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించడం కోసం, ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసమే ఈ శాకాహార ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అమ్మవార్ల పేరు చెప్పి, దేవుళ్ళ పేరు చెప్పి జంతు బలులను నిషేధించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఒక జీవిని జంతు బలిచ్చేటప్పుడు అది ఎంత నరక వేదన అనుభవిస్తుందో మనం చూస్తే మనకే అర్థమవుతుంది. ఒక మనిషిని ఎవరైనా చంపుతున్నారంటే మనం ఎంత బాధపడతామో ఆ జీవి కూడా అదే విధంగా బాధపడుతుంది. ఈరోజు
ఈ సృష్టిలో మనం ఎన్నో రోగాలను చూస్తున్నాం. ఆ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం మనం తినే మాంసాహారం. శాకాహారం తిన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారు, మాంసాహారం తిన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో మీరు గమనించవచ్చు. అందువల్ల మనం ప్రతి ఒక్కరికి విన్నవించున్నది ఏమంటే, మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో ప్రతి జీవి కూడా ఈ భూమిపై స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించాలి. వీలైనంత వరకు మనం ప్రయత్నిస్తాం. ఆ తర్వాత సృష్టి తీసుకుంటుంది. ఈరోజు సృష్టి మనం ఊహించే విధంగా విపత్త పరిణామాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారణం కూడా విపరీతంగా జంతు బలులు, మాంసాహారం.